హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అంటే మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అవని ఏం జరిగిందో చెప్పాలని చూస్తుంది, కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఏం వినాలి? నీ పరువు పోయినా పర్వాలేదు, నీ కూతురి జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మీ కూతురిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాను కాబట్టి మీరందరూ వీళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించమని చెప్పడానికి వచ్చావా అంటూ సీరియస్ అవుతాడు. ఇక అవని మాత్రం, మామయ్య గారు మీరైనా అర్థం చేసుకోండి, అసలు ఏం జరిగిందో చెప్పడానికి నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, మాకు చెప్పకుండా మా అనుమతి లేకుండా ఇంత చేశావు, ఇంకా ఎన్ని కుట్రలు మోసాలు చేయడానికి అవకాశం అడుగుతున్నావు? నువ్వు మంచిదానివి అనుకున్నాను, నా పెద్ద కొడులు మా ఇంటి మహాలక్ష్మి అనుకుని నా ఇంటి పెత్తనాన్ని నీ చేతులు పెట్టాను. నిన్ను నెత్తి మీద పెట్టుకున్నందుకు నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఆస్తి విషయంలో మోసం చేయాలి అనుకున్నా కూడా అది నిజమని నేను నమ్మలేదు. నువ్వు నా భార్యని చంపడానికి ప్రయత్నించావని నా భార్య చెప్పిన కూడా నేను అది నమ్మలేదు. నిన్ను అంతగా నమ్మినందుకు నా కూతురి జీవితాన్ని దౌర్భాగ్యుడి చేతిలో పెట్టి నాశనం చేయాలనుకుంటావా? మంచిదానిలో నమ్మించి ఇంత మోసం దగ్గర చేస్తావనుకుంటావా అంటూ కోపం చేస్తూ ఉంటాడు. ఇక ప్రణతి, జరిగిన దానిలో వదిన తప్పేం లేదు నాన్న అంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం, నువ్వు మాట్లాడితే చంపేస్తాను అంటూ చెయ్యెత్తుతాడు. ఇక ఆడపిల్లవు కాబట్టి నేను కొట్టకుండా వదిలేస్తున్నాను, లేకపోతేనా నువ్వు చేసిన పనికి ఇచ్చి నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అంటూ చాలా కోపం చేస్తూ ఉంటాడు. ఇక శ్రేయ కూడా, ఆస్తి విషయంలో అత్తయ్య విషయంలో నువ్వు అంత పని చేసినా కూడా నీ మీద కోపం తప్ప పగ, ప్రతీకారం, ద్వేషం లేవక్క. అత్తయ్య గారికి నీ మీద ఎంత కోపం ఉన్నా కూడా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నిన్ను పెళ్లికి పిలవమని బావగారితో చెప్పారు. ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే ఇష్టమక్క. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిన్ను ఇంటికి రమ్మనే వాళ్ళం. అది అర్థం చేసుకోకుండా ప్రణతిని అడ్డు పెట్టుకుని తన జీవితాన్ని నాశనం చేస్తావా? చాలా బాధగా ఉందక్క అంటుంది. ఇక పల్లవి కూడా ఆస్తి కోసం వెంపర్లాడుతుంది కాబట్టి అత్తయ్య గారు నిన్ను బయటికి పంపేశారని అమ్మాయికురాలైన ప్రణతిని నీ వైపు తిప్పుకున్నావు. ఆస్తి కోసం ఇంత నాటకం ఆడతావా అంటూ కోపం చేస్తుంది. ఇక కమల్ మాత్రం, పల్లవి నువ్వు వదిన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటూ కోపం చేస్తాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నోరు మీద, తప్పు చేసిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడక సన్మానాలు చేస్తారా అంటూ కోపం చేస్తాడు. ఇక కమల్ మాత్రం, నాన్న వదిన అలాంటిది కాదు నాన్న, అసలు వదిన ఎలాంటి తప్పు చేయలేదు నాన్న, నాకు నమ్మకం ఉంది నాన్న అంటూ బ్రతిమిలాడతాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, అందరూ అలా నమ్మినందుకే నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిందిరా పిచ్చి వెధవా అంటూ కమల్పై కోపం చేశాడు. అప్పుడు పల్లవి, మీ భార్య చాలా మంచిది, తన మీద మేమందరం నిందలు వేస్తున్నామని ఇందాక అన్నారు కదా, మీ భార్య చేసిన నిర్వాహకమేంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, ఇప్పుడేమంటారు అంటుంది. ఇక అక్షయ్, వీళ్ళందరూ నీ గురించి ఎంత చెప్పినా కూడా నమ్మలేదు, ఎందుకంటే నీ మీద నాకు అంత నమ్మకం కాబట్టి. నిన్నంతగా నమ్మినందుకు నన్ను విధవన చేశావు, కట్టుకున్న భర్తకి కూడా చెప్పలేదు అంటే నీదెంత క్రిమినల్ బ్రెయినో అర్థమవుతుంది అంటాడు. ఇక అవని, ఏవండి మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగండి, మీరైనా నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ మాత్రం, నిన్ను నమ్మినందుకు ఇంత మోసం చేశావు, ఇంకా నువ్వు చెప్పేది నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? ఆ రోజు నువ్వు మా అమ్మని చంపే ప్రయత్నం చేశావని నా తల్లి చెప్పిన కూడా నేను నమ్మలేదు. నా చెల్లెల్ని నీ తమ్ముడికి పెళ్లి చేసి నా చెల్లి జీవితాన్ని నీ స్వార్థానికి వాడుకున్నావు. ఇంత చేసినా కూడా నేను ఇంకా నమ్మితే అది నా మూర్ఖత్వమే అవుతుంది అంటూ అవనిపై చాలా కోపం చేశాడు అక్షయ్. ఇక ప్రణతి ఏం చెప్పినా కూడా ఎవరు కూడా వినరు. అప్పుడు పార్వతి, తల్లిదండ్రులను మోసం చేసే నీలాంటి పిల్లలు ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. ఈ రోజు మేమిద్దరం చచ్చామనుకో, నువ్వు మా కళ్ళ ముందు ఉండకు, ఇప్పుడే బయటికి వెళ్ళిపో అంటూ ప్రణతిపై చాలా కోపం చేస్తుంది పార్వతి. ఇక కమలు వద్దనే చెప్తాడు. అప్పుడు పార్వతి, నీ చెల్లెలు ఇక్కడ ఉండాలి అనుకుంటే నేను మీ నాన్న బయటికి పోతాం రా, పరువు తీసిన నీ చెల్లెలు కావాలా లేక మీ అమ్మ నాన్నలు కావాలో చెప్పరా అంటూ కమల్పై కోపం చేస్తుంది. ఇక కమల్ మాత్రం సైలెంట్గానే ఉండిపోతాడు. అప్పుడు అవని, ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ బ్రతిమిలాడుతుంది. ఇక అక్షయ్ మాత్రం, వినాల్సిన అవసరం లేదు, రాముడు సీతని అనుమానించడం తప్ప, సీత ఎప్పుడు రాముని అనుమానించలేదని చెప్పావు కదా, నువ్వు అన్నది కరెక్టే, కానీ సీత వల్ల రాముడి కుటుంబానికి అవమానాలు నష్టాలు ఎప్పుడు కూడా జరగలేదు. సీత కారణంగా రాముడు తన వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా తలదించుకునే పరిస్థితే రాలేదు. నువ్వు అనుకున్నట్టు నాలో ఉన్న రాముడు ఎప్పుడో చచ్చిపోయాడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నాలో ఉన్న రాక్షసుడు కూడా బయటికి వస్తాడు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ అవనికి వార్నింగ్ ఇస్తాడు. ఇక అవని ఏం చెప్పినా ఎవరు కూడా వినరు. ఇక ప్రణతి వదినను తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక కూతురు చేసినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం కుప్పకూలిపోతాడు. పల్లవి మాత్రం అనుకునే జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అవని తన ఆడపడుచుని తమ్ముని తీసుకొని ఓ చోటైతే ఆగుతారు. ఇక జరిగిందంతా కూడా ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది అవని. ప్రణతి కోసం అవని వెతుకుతూ ఉంటే అప్పుడు భరత్ కనిపిస్తాడు. ఏంటక్క ఇక్కడున్నావు అంటాడు. ఇక అవని ప్రణతి గురించి జరిగింది చెప్తుంది. ఇక భరత్ మాత్రం, ప్రణతిని ఇప్పుడే 5 నిమిషాల కిందే చూశాను, 2-3 సార్లు తనను చూశాను కాబట్టి గుర్తుపట్టానక్క, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పిందక్క, పైగా తను పెళ్లి కూతురు గెటప్లో ఉంది, చాలా టెన్షన్ పడుతూ అటువైపు వెళ్ళిందక్క అని చెప్తాడు భరత్. ఇక ఇద్దరు కూడా తొందరగా ప్రణతి దగ్గరికైతే వెళ్తారు. ప్రణతి మాత్రం ఒక కొండ మీదకి వెళ్ళి విషం తాగాలి అనుకుంటుంది. ఇక అప్పుడే అవని వచ్చి, నువ్వేం చేస్తున్నావు, ఏంటి ఆ పిచ్చి పని అని చెంపదెబ్బ కొడుతుంది.
నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని పెద్దవాళ్ళకి చెప్పాలి కానీ ఇలా చావాలనుకుంటారా అంటూ కోపం చేస్తుంది. ఇక ప్రణతి ఏడుస్తూ నేను చెప్పిన కూడా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు వదినా అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అవని నువ్వు రాసిన లెటర్ని చదివాను, నీ బాధ నాకు అర్థమవుతుంది, మన వాళ్ళందరితో చెప్పి నేను నీ పెళ్లికి ఒప్పిస్తాను, పద ఇంటికి అంటూ తనైతే చెప్తుంది. ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలియదు వదినా, ఇంట్లో వాళ్ళు నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారని అతనితో చెప్పాను, నీకేం భయం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత నుండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేశాడు వదినా అంటూ చాలా బాధపడుతుంది ప్రణతి. ఇక అవని ఏదో ఒకటి చేసి ఆ అబ్బాయిని వెతికే ప్రయత్నం చేద్దాంలే, అయినా మీ శ్రీకర్ అన్నయ్య శ్రీల పెళ్లి ఎలా చేస్తారో నీకు తెలుసు కదా, నీ పెళ్లి కూడా అలాగే జరిపిస్తాను, నా మీద నీకు నమ్మకం లేదా, పద అంటుంది అవని. ఇక ప్రణతి మాత్రం వదినా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇక అవనికి చాలా కోపం వస్తుంది. ఎంత పెద్ద తప్పు చేశావు, అసలు ప్రేమించడం అంటే ఒకరినొకరు ఇష్టపడడం, కలిసి ఉండాలనుకోవడం తప్ప ఇలా హద్దులు మీరి ప్రవర్తించడం తప్పు అని నీకు తెలీదా? తప్పు చేసే ముందు నీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించాలనే జ్ఞానం కూడా నీకు లేదా? చదువుకున్న దానివి అంత మూర్ఖంగా ఇలా తొందరపడ్డావు అంటూ చాలా కోపం చేస్తుంది అవని. ఇక ప్రణతి నేనేమి కావాలని తప్పు చేయలేదు వదినా, నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది, దాని ఫలితంగా ఇప్పుడు నా కడుపులో బిడ్డ పెరుగుతుంది, ఈ విషయం ఎవరికి చెప్పినా కూడా నన్ను క్షమించరు, అందుకే నేను చనిపోవడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు వదినా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అవని ఈ సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచిస్తాను, అప్పటి వరకు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వు అంటుంది. ఇక ప్రణతి ఎవరికి చెప్పనని మాట ఇస్తుంది. అప్పుడు భరత్ని కూడా ఒక హెల్ప్ చేయమంటుంది, కానీ తను చేస్తానని చెప్తాడు. అప్పుడు అవని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రణతి ఇంటికి వెళ్ళలేదు, తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, మామయ్య గారు పరువు కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు, ఇక మీ బావగారు కూడా ఇలా జరిగిందని తెలిస్తే అస్సలు ఊరుకోరు, కాబట్టి ఈ నిజాన్ని ఇక్కడే సమాధి చేయాలి, ఒకవేళ నిజాన్ని దాచిపెట్టి ప్రణతిని ఇంటికి తీసుకెళ్తే ప్రణతికి వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు, అలా జరగకూడదు అంటే ప్రణతి ప్రేమించిన వాడు దొరికే వరకు ప్రణతికి పెళ్ళైనట్టు నమ్మించాలి. ఇక అలా చేస్తే ఇంట్లో వాళ్ళకి కొంచెం కోపంగా ఉన్నా కూడా తర్వాత శాంతంగా ఉంటారు, అప్పుడు నిజాన్ని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిద్దాం, అప్పటి వరకు నువ్వు తన భర్తగా నటించాలి, తన లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఒక్క హెల్ప్ చేస్తావా అంటూ తమ్ముడికైతే అడుగుతుంది. అందుకు భరత్ అయితే ఒప్పుకుంటాడండి. మరి ఆడపడుచు కోసం ఇదంతా చేసింది అవని, ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి తనపై కోపంగా ఉంటారు వాళ్ళు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు.